రాయలసీమ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందని హంద్రీ నివాద్ ద్వారా కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోకి వస్తున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రతినిధి పాత్రల రమేష్ తెలిపారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నలుగురు మంత్రుల వల్ల కాని పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని ఆయన నేడిక్కడ చెప్పారు. 1987లో అన్న ఎన్టీఆర్ హంద్రీ నివాబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తయిందని ఆయన తెలిపారు. భగీరథుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 నెలల కాలంలోనే హంద్రీ నివా కాలువను ఆధునీకరించి 730 కిలోమీటర్ల దూరంలో రాయలసీమలోని 4 జిల్లాల్లో కృష్ణ జలాలను పారించి రైతాంగానికి సాగునీరు అందించి భరోసా కల్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పాత్రల రమేష్ 2014-2019 మధ్య కాలంలో హంద్రీ నివా ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం 4.102 కోట్లు ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో 3.870 కోట్ల రూపాయల విడుదల చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 కాలువ లైనింగ్ పనులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రారంభించి అధికారులకు డెడ్ లైన్ విధించి మరి పనులను పూర్తి చేయించారని ఆయన తెలిపారు.